మంది మిడిల్ క్లాస్. 1,00,000 పనులు, కోటి వరీస్ ఉంటాయి. తలంచుకుని వెళ్ళిపోవాలంతే. పిల్లల్ని కనేటప్పుడే అమ్మకు నొప్పి వస్తుంది, నాన్నకు మాత్రం ఎప్పుడు నొప్పేస్తుంది. 10 సార్లు 90s లో అవుట్ అయినా నంబర్ ఆఫ్ సెంచరీస్ లో సున్నానే వేస్తారా? మీరు ఇప్పుడే కారు దిగారు, నేను ఇప్పుడే క్యారెక్టర్ ఎక్కా. సిగ్గుపడకల్లా. మీ నాన్న పెళ్లి కూతుర్ని దాచినట్టు దాచాడు. నిన్ను సరిగ్గా చూడలేదు ఎప్పుడు. స్టైల్ గా ఉంది కదా, నాకు కూడా నచ్చింది. హౌ గొప్పదో చెత్తదో మనం ఒక ఆఫర్ ఇచ్చాక అవతల వాళ్ళు అయ్యా మాకు వద్దు అన్నారంటే మాత్రం దాని అర్థం వద్దని. అందులోనూ అతి ప్రధానంగా మరీ ముఖ్యంగా ఒక స్త్రీ వద్దు అంటే మాత్రం దాని అర్థం అస్సలు వద్దని. బరువు పైన ఉంటే కిందకి చూడలేం మేడం. కావాలంటే అబ్జర్వ్ చేయబండు. అవును మేడం. ఎంత బరువు పెడితే అంత పైకి చూస్తావు, ఎంత కష్టపడితే అంత పైకి లేస్తావు. మనిషిని ప్రేమిస్తే అబద్ధం విలువ తెలుస్తుంది, కరెక్టే. కానీ నిజం చెప్తేనే కదా మీ ప్రేమ ఎంత గట్టితో తెలుస్తుంది. ఎప్పుడు పిల్లలు బాగుండాలని అమ్మా నాన్న అనుకోవడమేనా? అమ్మా నాన్న బాగుండాలని పిల్లలు అనుకోరా? ఒక యుద్ధం వచ్చినప్పుడే దేశంలో ఉన్న అందరూ కులం, మతం, ప్రాంతం అనే తేడా లేకుండా కలిసిపోతారు సార్. ఒక కష్టం వచ్చినప్పుడే కుటుంబంలో ఉన్న అందరూ వాళ్ళ స్వార్థం, ద్వేషం, పగ అన్ని పక్కన పెట్టి ఒకటవుతారు. బయట నుంచి గాలిస్తే తలుపులేసుకుంటాం, కానీ తుఫాను ఇంట్లోనే ఉంటే ఏం చేయగలం బంటూ? ఒప్పుకుని తలవంచడం తప్ప. మనకి సమస్యలు వచ్చినప్పుడు బలం కోసం కుటుంబం వైపు చూస్తాం. ఆ కుటుంబమే బలహీనత అయితే ఎటువైపు చూడాలి? దేవుడికి కూడా రక్షణ కావాలి, రాజుకు కూడా రక్షణ కావాలి. పెళ్ళైన కొత్తల్లో తలుపులు మూసుకున్నారంటే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఎవరికీ తెలియకూడదని. 25 ఏళ్ళ తర్వాత కూడా వాళ్ళు తలుపులు మూసుకుంటున్నారంటే వాళ్ళు మాట్లాడుకోవట్లేదనే విషయం ఎవరికీ తెలియకూడదని. గ్రేటెస్ట్ బ్యాటిల్స్ ఆర్ విత్ క్లోజెస్ట్ పీపుల్. గొప్ప యుద్ధాలన్నీ నా అనుకునే వాళ్లతోనే. నిజం చెప్పేప్పుడే భయం వేస్తుంది అన్న, చెప్పకపోతే ఎప్పుడు భయం వేస్తుంది. చిన్నప్పుడు అన్నం తినకపోతే పూచోడొస్తాడని అమ్మ అబద్ధం చెప్తుంది. తప్పు చేశాట? ఎవరినైనా ప్రేమించి చూడు, అబద్ధం విలువ అర్థమవుతుంది. ఆడాళ్ళు వేరే ఇంటి నుంచి వచ్చిన వాడిని భర్తగా ఒప్పుకుంటారు, కానీ తన్నించి రాని వాడిని బిడ్డగా ఒప్పుకోరు. బయట తల్లి, నాన్నకు ఒంట్లో బాగాలేదు, అమ్మ ఆఫీస్కి రాదు, తాత ముసలోడు అయ్యాడు, మనోడు కుర్రోడు, కార్లు ఖాళీగా ఉన్నాయి, రోడ్లు విశాలంగా ఉన్నాయని ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేదిరా రే. ఇక్కడ అన్న ఒకడు ఉన్నాడు, అడ్డంగా నిలబడిపోతాడు. 1, మీ వాళ్ళని కొట్టి మిమ్మల్ని కంట్రోల్ చేయడం. 2, మిమ్మల్ని కొట్టి మిమ్మల్నే కంట్రోల్ చేయడం. 3, నేను కొడతానేమో అని డౌట్ వచ్చి మీరే కంట్రోల్ అయిపోవడం. ఈ 3 కంట్రోల్ కామన్ అనుకుంటున్నారేమో, కాదు, నేను కొట్టడం కామన్. దేన్నైనా పుట్టించే శక్తి ఇద్దరికే ఉంది సార్. 1 నేలకి, 2 వాళ్ళకి. అలాంటి వాళ్ళతో మనకు గొడవ ఏంటి సార్? చేస్తారని రేపు వాళ్ళంతే.